పెద్దపల్లి జిల్లా రామగుండం గోదావరికని ఎన్టీపీసీ ప్రాంతాల్లో బజార్ బంద్కు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. మాజీ ఎమ్మెల్యే కోరకంటి చంద్ర ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు వ్యాపార సంస్థలను మూసివేయించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి సుందరీకరణ పేరుతో చిరు వ్యాపారాలను కూల్చివేస్తుందని బీఆర్ఎస్ ఆరోపించింది. వ్యాపారులకు ప్రత్యామ్నాయంగా వ్యాపారాలు ఉపాధి కల్పించాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. పట్టణాభివృద్ధి, రోడ్ల వెడల్పు, అక్రమాల పేరిట చిరు వ్యాపారులను రోడ్డు పాలు చేస్తున్నారని కోరకంటి చంద్ర ఆరోపించారు. వారికి ఆర్థికంగా జీవనోపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో బుల్డోజర్ పాలన, కూల్చివేత పాలన నడుస్తూ ఉన్నది. సంవత్సరం లోపల ఇక్కడ ఎన్టీపీసీకి సంబంధించినటువంటి చిరు వ్యాపారస్తులను మొత్తం వాళ్ళకి తినడానికి తిండి లేకుండా వాళ్ళని చేసిర్రు. వారికి ప్రత్యామ్నాయం చూపెట్టలే. గాంధీ మార్కెట్కి సంబంధించి 57 షాపులు వాళ్ళను కూడా ఇలా అడక తినే విధంగా ఆ యొక్క రూమ్లన్నీ కూడా కూల్చేసిర్రు. లక్ష్మీనగర్లో, శివాజీనగర్లో, అదేవిధంగా ఇక్కడ ఇంకా రోడ్డు వెడల్పు పేరిట ఇలా చిరు వ్యాపారస్తులను రోడ్డు మీద పడేస్తున్నారని వారికి ప్రత్యామ్నాయం చూపెట్టాలని ఇలా రామగుండం నియోజకవర్గంలో లక్ష్మీనగర్లో ఎన్టీపీసీలో బజారు బంద్కు పిలుపు ఇవ్వడం జరిగింది. రామగుండం